తాత నాగరాజు ఎక్కడ? రాజాలు ఎక్కడున్నాడు ఈ రోజుల్లో? అంతా బొట్లే. చిన్నగా సమాధానం చెప్పు, లేకపోతే నీ ప్రాణం తీస్తాను. నువ్వా బాబు? అప్పుడే పని అయిపోయిందా? ఎందుకనే ముందు నాగరాజు ఎక్కడ చూపించావు? ఉన్నాడు, జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన్ని పట్టి ఇంట్లో పెట్టి బయట గొళ్ళు పెట్టి మరీ వచ్చా. రా చెబుతున్నా. అదిగో ఇన్నావుగా, ఆడే నాగరాజు. డబ్బులు ఇచ్చి ఇదిగో బాబు, నీ చెప్పేది చెప్పే మళ్ళీ నా పేట్ల మీదకి వస్తుంది. మర్యాద ఇవ్వడం నేర్చుకో. నేనెవరనుకుంటున్నావు? పెద్ద రౌడీ తజ్జంక బచ్చని. ఏడ్చావు కానీ అడిగిందని సమాధానం చెప్పు. సమాధానమా? సమాధానం ఇవ్వాలంటే చాలా ఖర్చు అవుతుంది, తీసుకుంటావా? లాగి ఓడించాలంటే మంచినీళ్ళు కూడా అడగవు. మంచినీళ్ళ చనిపోయేటప్పుడు కూడా తులసిని నోట్లో పెట్టి సారా పోయమని చెప్పి పెట్టాను రా. అవకాశం నీకు ఇస్తున్నాను. సారా తెచ్చుకో, తాగించుకో, ఆనందపరచుకో. నీ పేరు నాగరాజేనా? చెప్పా. ఏమిటా దబాయింపండి? పెద్ద రౌడీ నేను తెలుసా? రోజు పేపర్ చదవట్లేదు నువ్వు? మర్డర్ మీద మర్డర్ చేసేసి బ్లడ్ తాకేసి చీకు చింత లేకుండా పడుతుందా? ఇంతకుముందు మర్డర్ చేసావా? చేసావా ఏమిటి? తోచినప్పుడల్లా చేసేస్తాను. ఇగో మీ బంధువులు ఎవరన్నా ఉన్న చెప్పు. లేక అయితే నువ్వు నాగరాజు అన్నమాట ఏమిటి? పావు కనపట్లేదు ఇక్కడ. పావునికి పావు, కోడే నాగు. దొరకడానికి నేనేమన్నా పారేసుకున్న పావులా కాసిన అనుకున్నావా? చెప్పు, ఈ నాగరాజు చేయవలసిన పనులు ఏమన్నా ఉంటే చెప్పు, చేసేస్తాడు. చొక్కా వదులు పగపట్టేయగలను. కాటేసంటే అంతే సంగతులు. కాటేసి నీ కూరలు పీకి నీ ప్రాణం తెస్తాను. నువ్వు ఇదే నవ్వుకోగలడు ఎవడన్నా. ఇలా ఒకడు అన్నాడు, ఒళ్ళు తీరేసి చార్మార్కి ఇలా వెళ్ళ పెట్టేశాను. పక్క ఊర్లో వాళ్ళు లేరు, అందరూ బళ్ళ మీద వచ్చి ఇలా చూసారా? సినిమా చూసినట్టు వాళ్ళే వాళ్ళని శవాన్ని చూస్తారు. ఇదేంటి? నా పేరు నారాజు, నన్ను కొట్టే అనుకో, కళ్ళుకో. ఇగో గట్టిగా పుట్టుకుంటే అనుకో, కొట్టను. ఒకవేళ కొట్టేది అనుకో, ఆంధ్రదేశంలో ఉండే నా అచ్చంటి పాములన్నీ వచ్చేసి నేను ఇళ్ళ కాటేస్తాయి. నా 10 రూపాయలు నాకు ఇచ్చేసి కోసం కళల్లో కోపం గుండెల్లో పగబెట్టి తిరుగుతున్నాను. ఏం చేసావా? పాపం పుణ్యం తెలియదు నా తండ్రిని చెప్పావు. అన్నం పుణ్యం నా చెల్లెలు నా కాకుండా చేశావు. అమ్మ బాబోయ్, అంత గొప్ప పనులు మా వద్దలో ఎవరికేలేదు బాబాయ్. ఇదేంటిది? అడిగి డబ్బులు ఇస్తాడన్నాడు, నువ్వు మీద దెబ్బలు కొట్టేస్తున్నావు. గొప్పదంటాయి ఏమిటా నువ్వు అనేది? అదే ఆ ముస్లింగా నా పేరు నాగరాజు అని చెప్పమన్నాడు. చెప్పానుగా, నువ్వు డబ్బులు ఇస్తా అన్నాడు. ఈ మరి అంటే నువ్వు నాగరాజు కదా? నాగరాజా? నాగా కాదు, రాజు కాదు, ఆగని పట్టుడు కాదు. గొప్పదుంటే ఇచ్చే బాబు. ఏదో పెద్ద మద్దతు చేస్తాను కోత కూర్చో. నువ్వురా ఏదో గాలి పడు కదా, 10 రూపాయలు కోసం ఏడ్చాడు. అంటే ఏమండే తాత ఎక్కడరా? అరే అసలే ఈ రోజుల్లో మంది ఎక్కట్లేదు. ఎక్కిన మంది నింపేశాడు వీడు. క్యాష్ కూడా లేదు. అలా ఏదో మేనేజ్ చేసుకోవాలండి. రాజీ, ఇంకా పడుకునే ఉన్నావా? బయట బారుడు పొద్దెక్కింది, ఊరు వాడాలేసి కూర్చుంది, ఇంకా ముసుగుతని పడుకున్నావా ముద్దుల బుల్లడా? లేలే. ఆహా, ఇదన్నమాట కదా. అయ్యగారు కొత్తగా గుర్రవెక్కి ఆ పైన మంచం ఎక్కారన్నమాట. ఉండు చెప్తాను ఈ సంగతి. ఎక్కడది? ఎవరు నువ్వు? నువ్వెవరు అమ్మా? గంగమ్మ తల్లివా? పొద్దున్నే నెత్తి నీళ్లు కొట్టావు. మర్యాదగా నువ్వెవరో చెప్పు, లేకపోతే నెత్తిన నీళ్లు కాదు నిప్పులు పోస్తా. అంత పని చేయకమ్మా, నేను రాజే స్నేహితుడిని. ఆహా, అలా చెప్పు. అయితే నీకు కాదు, నిన్ను తీసుకొచ్చిన వాడికి పెట్టాలి చీవాట్లు. రాజీకి చివాట్లు పెట్టగల మనిషి అన్నమాట. అర్థమైంది. అయితే నువ్వు నాకు చెల్లెమ్మవి. తాగుబోతు వాడికి నేను చెల్లెమన్నా? తాగుబోతు కూడా మనిషేనమ్మా. నిజమే సీత, తాగుబోతు వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనుకోకు. ఎందుకు? నువ్వు తీసుకొచ్చావు కనుక కాదు, నన్ను పోలీసులు పట్టుకెళ్ళలేదు కనుక. పోలీసులా? అవును సీత, రాత్రి టాక్సీలో జోరుగా వస్తూ చూసుకోకుండా తన గుద్దేశాను. చూడు, దెబ్బ కూడా తగిలింది. ఇంకొకడైతే పోలీసులు పట్టించేవాళ్ళు. అవును రాజీ, నీ కార్ కింద పడే వాళ్ళంతా నీకు లటకు నతుకుపోతారెందుకు? అప్పుడు నేను, ఇప్పుడు ఈయన. సంతోషించు, ఈసారి కూడా ఆడపిల్ల పడి ఉంటే నీకు పోటీ అయి కూర్చునేది. పెద్ద సరిగానే హోటల్కి వెళ్ళి మా ఇద్దరు టీ తీసుకురా. బాయ్. నాకు తగిలిన దెబ్బ గురించి అమ్మాయికి అబద్ధం చెప్పాను.
ఒక్కోసారి నిజం చెప్పడం కంటే అబద్ధం చెప్పడం మంచిది. కానీ ప్రేమించిన వాళ్ళకి అబద్ధం చెప్పకూడదంటారు. ఆడవాళ్ళకి అన్ని నిజాలు చెప్పకూడదని కూడా అంటారు. ఏ అల్లరి పెడతారని భయమా? కాదు, ఆందోళన పడతారు. ఇక నేను వెళ్తాను. ఎక్కడికి? కనీసం గాయం మానేవారికైనా ఉండొచ్చుగా. ఉండొచ్చు, కానీ మనసులో గాయాలు మానాలంటే వెళ్ళి తీరాలి. అంతేనా? ఈ పేద కొంపలో ఉండలేక వెళ్ళిపోతున్నావా? భాయ్, నిజం చెప్పాలంటే వెళ్ళలేక వెళ్తున్నాను. నువ్వనే ఈ పేద గుంపులో నాకు చాలా విలువైన దొరికింది. ఏమిటది? నీ స్నేహం. స్నేహం ఎప్పుడూ ఒక్కడికే దొరకదు. అంటే అది ఇద్దరి సొత్తు. వస్తాను రాజీ.